డబల్9 న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అంకిరెడ్డిపల్లె గ్రామంలో గ్రామసభ రసాబస జరుగుతుండగానే మధ్యలో నుంచి లేచిపోయారు అధికారి। ఒకే కుటుంబానికి ఇండ్లు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు, మహిళలు। ఇష్టానుసారంగా ఇస్తున్నారంటూ మహిళలు అధికారులను నిలదీశారు। జిరాక్స్లతోనే సరిపెడుతున్న ప్రభుత్వం అని ఆవేదన వ్యక్తం చేశారు। పోలీస్ బందోబస్తు మధ్యన గ్రామసభ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। గ్రామ ప్రజలు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లపై నిలదీయడంతో అధికారులు పోలీస్ వారితో సర్ది చెప్పి గ్రామసభ నిర్వహిస్తున్నారు। గ్రామసభలో శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లు రద్దు చేసి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అధికారులు తెలుపుతున్నారు। రాని వాళ్ళ అప్లికేషన్ నింపివ్వాలని గ్రామస్తులకు తెలిపి గ్రామసభ సమావేశాన్ని ముగించారు అధికారులు। చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది। ఇప్పుడు అసలు ఇప్పుడు రావంటారు, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వచ్చాక వస్తున్నాయి మామూలు అది తీసుకోవాలి కదా। రాషన్ రాలేదు సార్, మాకైతే రాలేదు సార్, పెట్టిన కూడా రాలేదు, వస్తాయంటే ఇంకా వస్తారు, పేరు కూడా రాలేదు। ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి సార్, చేసి ఫోటో తీసుకెళ్ళి కానీ రాలేదు, ఫోటో తీసుకోపోయినా కానీ రాలేదు। తప్పు రాశారు పేరు, మా అత్తమ్మ చచ్చిపోయింది, మా అత్తమ్మ చచ్చిపోతే మా అత్తమ్మ పేరు వచ్చింది, మాది నీళ్ళలో కరెక్టే, నీళ్ళమ్మలో ఇల్లు పేరు కరెక్టే వచ్చింది। రాసిన వాళ్ళు తప్పు రాశారు, సార్ వచ్చి రాసుకపోయిండు, ఫోటో తీసుకుపోయిండు, తప్పు రాశారు। మాకేం చేస్తారు, ఏం ఉన్నోళ్ళని చూస్తారా, లేని వాళ్ళని చూస్తారా, ఎవరిని చూస్తారు, ఉన్నోళ్ళనే చూస్తారు కానీ లేని వాళ్ళని ఏం పట్టించుకుంటారు, ఉన్నోళ్ళకే ఇస్తారు। ఇప్పుడు అయితే 10 మంది వచ్చి మాట్లాడుకోవాలని సార్ ఎంక్వైరీ అంటుండు, 10 మంది వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడినాక తర్వాత ఉన్నోళ్ళకు పుచ్చుకుంటారు, ఇక లేని వాళ్ళని ఏం చూడరు, అట్లా లేని వాళ్ళని ఇవ్వాలి। మాకేం లేదు సార్, రోడ్డు పోతుంది మాది, మా మరిదికి రాలే, మాకు రాలే, మేము ఉన్నోళ్ళమే ఇద్దరం, నాకు ఒక చిన్న పిల్లగాడు అంతే।